హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారిచే రచింపబడిన అందగాడు అనే నవల చెప్పుకుందామండి. ఆలస్యం చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదామండి. ఒక నాటకాల హీరోయిన్తో బెంగళూరు హోటల్లో బస చేశాడు రమాపతి. తెచ్చిన డబ్బు అయిపోవచ్చింది. నాటకాల హీరోయిన్ సినిమా హీరోయిన్ కాలేదు. హోటల్కు వచ్చిన వారికి హీరోయిన్ అయింది. రమాపతి గోళ్లు గిల్లుకుంటున్నాడు. ఆ రోజే అక్కడికి ఓ తెలుగు ప్రొడ్యూసర్ యూనిట్ వచ్చిందని తెలిసింది. శోభ కనిపిస్తుందేమోనని అక్కడికి వెళ్ళాడు. ఆమె కాదు కథానాయిక. వాళ్ళ అసోసియేట్ తెలుగు వార్తాపత్రికలు ముందేసుకుని కూర్చున్నాడు. రెండవ పేజీలో నిర్యాణము అంటూ ధర్మయ్య ఫోటో, అత్త పేరు, భార్య పేరు ప్రకటించి ఉన్నాయి. ఈ ముసలాడు నా గురించి పోలేదు కదా అనుకున్నాడు. అతను అక్బార్ సహాయంతో ఓ 40,000 సంపాదించాడు. ఒంటి నిండా నగలతో పూచిన తంగేడులా ఉన్న చెంచల కథానాయిక కావాలని వచ్చింది. ఆమె వంటిపై నగలు ఆకర్షించాయి. చెంచలా, నాకీ పీడాకారంతో సంసారం నరకమే అనుకో. మనిద్దరం వెళ్ళిపోయి బెంగళూరులో స్థిరపడిపోదాం. నువ్వు కథానాయికవు, నేను నిర్మాతను అన్నాడు బాధగా ముఖం పెట్టి. నిజమే రమ్ము, అసలా పీడను ఎలా వివాహం చేసుకున్నావు? చెంచల అతను ఒడిలోకి ఒరిగిపోయి అడిగింది. డబ్బు అవసరం మనిషిని దిగజార్చి వేస్తుంది చెంచల. నాకు వెనక ముందెవరూ లేరు అన్నాడు జాలిగొలిపేలా ముఖం పెట్టి. మళ్ళీ డబ్బు అవసరం వస్తే నన్ను నట్టేట కలుపుతావా? కిలకిలా నవ్వుతూ అడిగిందామె. నిన్ను వదిలివేద్దామన్నా నీ అందమైన కళ్ళు నన్ను వెంటాడుతుంటాయి డార్లింగ్. నిన్ను చూస్తుంటే నేను అన్వేషించే అందాల బొమ్మవు నీవే అనిపిస్తుంది అన్నాడు ఆమె కనురెప్పలు స్పృశిస్తూ. ఒక రాత్రి ఇద్దరూ బయలుదేరారు. బెంగళూరులో మంచి హోటల్లో బస చేశారు. చెంచల రమాపతి ఊహించినంత అమాయకురాలు కాదు. అతని డబ్బే ఖర్చు చేయించింది గాని తన నగలు ముట్టుకోనివ్వలేదు. అతను చాలా ప్రయత్నం చేశాడు. ఓ డార్లింగ్, సడన్గా ఎవరో ఫైనాన్షియర్ తగిలి సినిమా తీద్దామంటే ఉండొద్దు అన్నది. అతను ఊహించినట్టు ఎవరూ డబ్బు పెడతాము, సినిమా తీయండి అంటూ రాలేదు. చెంచలను వేషం వెయ్యమని అడగలేదు. తిరిగిన చోటల్లా మళ్ళీ సినిమా చేద్దాం, ఏదైనా సినిమాలో వేశావా అంటూ అడిగారు. చెంచల విసిగిపోయింది. ఆమెకు త్వరలోనే అర్థమైంది రమాపతి పారిపోతానని, పేకాట, స్త్రీలోలత్వంతో తీయని మాటలు తెలిసినవాడని. ఆమె దారి ఆమె వెతుక్కుంది. హోటల్ మేనేజర్తో స్నేహం కలిపింది. హోటల్ బాయ్స్, మేనేజర్ అంతా రమాపతిని చూస్తే పురుగును చూసినట్టు చూస్తున్నారు. భార్యను బయటకు పంపి సంపాదించే భర్త ఒక భర్తేనా అన్నట్టుగా చూసేవాడు. కాదని ఇప్పుడెలా చెప్పగలడు? అతను మాటల్లో చెంచలకు గార్డియన్లా మిగిలిపోయాడు. ఏ గదివాళ్లు పిలిస్తే ఆ గదిలోకి వెళ్ళి పేకాడుతూ పరగా పోగొట్టుకోవడం ప్రారంభించాడు. అతనికి మంచి రోజులు అంతరించాయేమో అనిపించింది. పతనం ప్రారంభమైందా అన్న భయం కూడా పట్టుకుంది. చెంచల పూర్తిగా మారిపోయింది. అతనితో గడపడం అంటే చిరాకు పడుతోంది. అలసట అని దూరంగా వెడుతుంది. అలా తిని ఊరికే వీధులంట తిరక్కపోతే బట్టలు గుట్టలుగా పడిపోతున్నాయి. గంజి ఆరేయరాదు? లాండ్రీవాడు చాలా ఛార్జీ చేస్తున్నాడు అన్నది. అతను హతాశుడయ్యాడు. తన భార్యనో బానిసగా భావించి పనులు చేయించేవాడు. ఇప్పుడు ఈవిడ తననో బానిసగా భావిస్తోందా? వెనుక జాకెట్ హుక్కులు పెట్టు అంటుంది. పెట్టాలి. ఆమె అన్నం పెడుతోంది మరి. అలా బజార్లోకి వెళ్ళి మల్లెపూలు తెచ్చిపెట్టు అనేది. కాదని చేసేది ఏముంది? నేను బయటికి వెళ్ళాలి, టాక్సీని కేకవెయ్యి అనేది లిప్స్టిక్ దిద్దుకుంటూ. అతనికి కళావతిని బజారుకు పంపడం గుర్తుకు వచ్చింది. ఇదిగో బాయ్ రాలేదట, కాస్త పరుపులు దిండ్లు సరిచేయకూడదు అని విసుక్కునేది. ఒకర్తై ఉన్నప్పుడు పర్వాలేదు, వెంట జనం అన్నప్పుడు కూడా అవమానకరంగా మాట్లాడేది. అతనికి మెల్లమెల్లగా కళావతి, ఆమె అయోమయంగా తను చెయ్యమన్న పనులు చేయడం గుర్తుకు వచ్చింది. అతను ఇంటికి ఎలా వెళ్ళాలా, వెళ్ళి ఏం చెయ్యాలా అని మదనపడుతున్నాడు. మామగారు బ్రతికి ఉంటే తనకు చిల్లపెంకు దొరకదని తెలుసు. ఇప్పుడు ఆయన లేడు. పెత్తనం, ఆస్తి అంతా తనదే అవుతుంది. ఈసారి జాగ్రత్త పడితే చిక్కులుండవు అనుకున్నాడు. చెంచల రాగానే మామగారి మరణ వార్త చెప్పాడు. అతని ఆస్తి హస్తగతం చేసుకుని వచ్చి సినిమా తీస్తానని హామీ ఇచ్చాడు. ఆమె ఇతని హామీ నమ్మిందో లేదో గాని వెళ్ళి రమ్మంది. అతను తన సామాన్లు సర్దుకున్నాడు. తనకు మిగిలిన వాటిలో వైలెట్ కలర్లో కుట్టించుకున్న సూట్ తీసి వేసుకున్నాడు. అతనికి ఒకటే భయంగా ఉంది. సినిమా తీస్తానని డబ్బు తెచ్చాడు. అక్బార్, అమితాబ్ తనను బ్రతకనిస్తారా అని.
చాలాసేపటికి అతని బుర్రలో వాళ్ళని బోల్తా కొట్టించే మార్గం తళుక్కుమంది. హుషారుగా ఈల వేశాడు. చాలా రోజుల తర్వాత తలకు రంగు వేశాడు. 17 రూపాయలు పెట్టి సెంటుబుట్టు కొన్నాడు. చెంచలను బ్రతిమాలి విఐపి సూట్ కేస్ తీసుకున్నాడు. 3rd క్లాస్ రైలు టికెట్ కొని ప్లేన్కు వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చాడు. చెంచల బయటకు వెళ్ళింది. నగల కోసం వెతికాడు. నగలు, ఖరీదైన వస్తువులు లేవు. 4-5 అమెరికన్ జార్జెట్ చీరలు మాత్రం ఉన్నాయి. నెరజాణ జాగ్రత్త పడింది అనుకున్నాడు. సూట్ కేస్ తీసుకుని కళ్లకు గాగుల్స్ తగిలించుకుని వాచీ పెట్టుకున్నాడు. ఎర్ర చెప్పులు తీసి తొడుక్కున్నాడు. టీవీగా కిందకు దిగాడు. ధర్మయ్య గారి కర్మ లోటు లేకుండా రామచంద్ర చేతుల మీదుగా చేశాడు. కళావతికి దిగులుగా ఉంది. వటవృక్షం కింద తలదాచుకునే దానిలా ఎన్ని కష్టాలు వచ్చినా తండ్రి చాటున దాగిపోయింది. రెక్కలు రాని పక్షి తన బిడ్డ, వాడినెలా సాకుతుంది? మంగమ్మ స్తబ్దంగా ఉండి ఉండి ఏడుస్తుంది. ఆమెకు రామచంద్రను చూస్తే ఆ దుఃఖం ఉధృతం అవుతోంది. సమర్థుడైన భర్త అని నిరూపిస్తున్నాడు. ప్రతి పని భార్య సలహా లేనిదే చెయ్యడు. లేచిపోయి తిరిగి వచ్చిన లక్ష్మికింత అదృష్టమా? భర్తను దేవుడులా పూజించిన తన కూతురు జీవితం మోడువారిపోయింది. లక్ష్మి, రేపు మన బంధువులను భోజనాలకు పిలుస్తున్నాను. వంటవాడు కావాలా? ఆ చుట్టుపక్కల ఎవరూ లేరనుకుంటే ఇంకా చనువుగా పిలుస్తాడు. శ్రీ, ఆ పనులు నువ్వెందుకు చేస్తున్నావు? పనివారు లేరా అంటూ మందలిస్తాడు. భర్త పోయిన దుఃఖంలో ఉండి కూడా డేగ కళ్ళతో పరీక్షిస్తోంది మంగమ్మ. వాళ్ళిద్దరినీ చూడగానే ఆమె హృదయం కలుక్కుమంటుంది. శ్రీలక్ష్మితో తన కూతుర్ని పోల్చి చూసుకుని ఆమె బాధపడిన రోజు లేదు. కళావతి కూడా వాళ్ళిద్దరినీ గమనిస్తుంది ముచ్చటగా. అందం ఆకారంలో కాదు, అంతరంగంలో ఉండాలని గ్రహించింది. తామెన్నడైనా అంత స్వేచ్ఛగా ప్రేమగా ఉన్నారా? అదంతా నటన అని తెలుసుకున్నాక ఆమె నరాలు చిట్లినంత బాధపడింది. అందరూ భోజనాలు చేసి వెళ్తూ రామచంద్రను కొనియాడారు. ఆయన అండగా నిలిచి పెంచింది ఎంతోగాని నువ్వు నీ రుణం తీర్చుకున్నావు అన్నారంతా. అందరినీ సాగనంపి వచ్చాడు. కళ, లే భోజనం చేద్దాం అన్నాడు భుజం మీద చెయ్యేసి. అన్నయ్య బావురుమన్నది. చూడు కళ, నీవు కంటతడి పెడితే నాకు బాధ కలుగుతుంది. నీకు స్వంత అన్ననే అయితే ఇలా బాధపడేదానివా అన్నాడు. స్వంత అన్న అయినా ఇంతగా ఆదుకోనేవాడు కాదేమో. నా బాధ నీకర్థం కాదు. శ్రీనును ఏం చెయ్యను? ఇద్దరం కలిసి పెంచుదాం. పెదనాన్న పొలాలున్నాయి అని హామీ ఇచ్చాడు. నరసింహ వచ్చి టెలిగ్రామ్ వచ్చిందని చెప్పాడు. వెళ్ళి తీసుకుని వచ్చిన రామచంద్ర ముఖం గంభీరంగా ఉంది. ఎక్కడిదన్నయ్యా? మీ ఆయన ఇచ్చాడమ్మా. ఏ ఫ్లైట్లో వస్తున్నాడో రాయలేదు. ఫ్లైట్లో వస్తున్నట్లు వ్రాశాడు అన్నాడు ఆమెకు టెలిగ్రామ్ ఇచ్చి. అల్లుడు టెలిగ్రామ్ అనగానే మంగమ్మ మరో శోకం తీసింది. అందరూ గంభీరంగా మౌనంగా భోజనాలు చేశారు. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. అతను చేసిన అవమానం మర్చిపోతే గదా. భోజనం ప్రశాంతంగా చెయ్యాలమ్మా. ఏం చెయ్యాలో తరువాత ఆలోచించు అన్నాడు రామచంద్ర. చేతులు కడుక్కోగానే శ్రీలక్ష్మి ఇంటికి వెళ్తానని బయలుదేరింది. అక్కడకు వెళ్ళి మాత్రం ఏం చేస్తావు? ఇంకా వచ్చేవారు వస్తున్నారు అన్నది కళావతి. శ్రీలక్ష్మి మెల్లగా భర్తకు దగ్గరగా వచ్చింది. రామచంద్ర ఏమన్నట్టు చూశాడు. ఏమండి, అతను వస్తే నాకు కోపం ఆగదు. ఆ ముఖం చూడాలంటే నాకు అసహ్యంగా ఉంది. అత్తయ్య ఉన్నారు కదా అంది ఇబ్బందిగా చూస్తూ. అలాగే వెళ్ళు శ్రీలక్ష్మి. నీకు నచ్చని పని చెయ్యమని నేనెప్పుడూ బలవంత పెట్టను అన్నాడు. అది విన్న కళావతి మనసు చివుక్కుమన్నది. భార్యాభర్తలంటే వాళ్లేనేమో. తనేం పాపం చేసింది? అతడిని ఆరాధించింది, ప్రేమించింది. అది నేరమా? శ్రీలక్ష్మి వెళ్ళిపోయింది. అరగంట గడిచిందో లేదో శ్రీను పరిగెత్తుకుని వచ్చాడు. వాడి చిన్నారి ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. మమ్మీ, మమ్మీ, డాడీ వచ్చారు అన్నాడు. కళావతి చలనం లేనట్లు కూర్చుండిపోయింది. ఇది వరలో అయితే అతను వస్తాడంటే చాలు నౌకర్లు హడావిడిగా మేడమీద గది శుభ్రం చేసేవారు. ఎన్నో అమర్చేవారు. ఊళ్ళో ఓ సంబరంలా ఉండేది. ఈరోజు మామూలుగా ఎవరూ పలకరించనే లేదు. రామచంద్రకు తప్పలేదు. ఇదేనా రావటం? మెల్లగా బయటకు వచ్చి పలకరించాడు. ఏమైంది ముసలాయనకు? ఎంత అహంకారం! కోపం దిగమింగాడు రామచంద్ర. గుండెపోటు వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు 2వ రోజే లేచి తిరిగారు. మళ్ళీ వస్తే ప్రమాదం అన్నారు. 10 రోజుల క్రితం చాలా సీరియస్గా వచ్చింది అన్నాడు. చూచుకునేవారుంటే బావుండేది. ఆయన అందర్నీ ఆత్మీయులు అనుకున్నారు.
కానీ ఆయనను ఆదుకున్న వారే లేరు అన్నాడు రామచంద్రపై దెబ్బతీస్తున్నాననుకుని. అవునండి, అది అక్షరాలా నిజం. ఆత్మీయుడు, అల్లుడు, తన ఆస్తికి వారసుడు, అందగాడు అయిన మీరు చేసిన అవమానం ఆయనను కుంగతీసింది. రాముడు, రేపు నీకు కర్మకాలి ఓ ఆడపిల్ల పుడితే తెలియని వారికిచ్చి నాలా గోతిలో పడకురా అని హెచ్చరించి అన్నాడు. రామాపతికి ఇంగ్లీషులో కోపం వచ్చింది. పల్లెటూరి వారిని చూడగానే అతనికి ఇంగ్లీష్ కోపం రావడం మామూలే. వాట్ రాట్ యు ఆర్ టాకింగ్? షటప్. అందరి దగ్గర డబ్బులు తీసుకుని మోసగించి చెప్పకుండా పారిపోవడం రాటా? నాకు వచ్చు ఇంగ్లీష్ కోపం. రామాపతికి తాడు పామై కరుస్తుందా అనిపించింది. గంగిగోవు సింహమే పంజా విప్పిందా అన్నట్లు చూశాడు. తన ముందు నోరు ఎత్తడానికే భయపడే రామచంద్ర కథానాయకుడైపోయాడా? తనను తాను సంభాళించుకున్నాడు. చెప్పకుండా వెళ్ళడం పొరపాటే. బెంగుళూరులో స్టూడియో దొరికింది. రాజ్ కుమార్ కాల్షీట్లు కుదిరాయి. రోజూ ఉత్తరం రాద్దామనుకుంటూనే మర్చిపోయాను అన్నాడు. వాళ్ళంతా వచ్చి నీ భార్యను అవమానం చేస్తుంటే, నానా మాటలు అంటుంటే విని భరించలేకపోయారు ఆయన. గారాకిళ్ళి నములుతూ వచ్చిన చిలకమ్మ అందుకుంది. అయ్యో నాయనా, ధర్మయ్య నిజంగా సార్థకనాముడే. బయటవారికి ముఖం చూపలేక పోయాడనుకో అన్నది. ఒక్క కూతురుంటే ఇలా అయిందేమిటని బాధపడిపోయారు అన్నారెవరో. తలా ఒక మాట అనేసరికి ఆగలేకపోయాడు రమాపతి. శ్రీను, మమ్మీనడుగు, నేనుండాలా వెళ్ళాలా? చిచి, మంచి మర్యాద లేదు అన్నాడు. జవాబుగా మంగమ్మ శోకం వినిపించింది. శ్రీను, వెళ్ళి మీ అమ్మతో చెప్పు కోపంగా అరిచాడు. ఆయనిష్టం అని చెప్పు శ్రీను అన్నది కళావతి. ఆమెకు రోషంగా ఉంది. పుట్టెడు దుఃఖంలో ఉంది తను. ఓదార్చి సేద తీర్చేది పోయి బెదిరింపులా? ఉండమ్మా కళ, ఏమిటా మాటలు? రాముడు, బావును రమ్మను. ఎప్పుడనగా బయలుదేరాడో ఏమో. ఊరుకు ఊరు తినగాలేనిది ఇంటల్లుడు తింటే పాపమా? భాగ్యమ్మ అతని సూట్ కేసు పైకి పంపింది. అతను లేచి టీవీగా పైకి వెళ్ళాడు. భార్యతో ఒక్క మాట అనలేదు. 3 రోజులు గడిచినా ముఖాముఖి భార్యాభర్తలు మాట్లాడుకోలేదు. ఇంట్లో ఎవరో భోజనం పెట్టడం, మాట్లాడడంతో సరిపోయింది. రామాపతికి ఏ పని లేదు. మేలుకొలుపు పాడే భార్య ఆ ఛాయలకు రావడం లేదు. అడుగులకు మడుగులు వత్తే నౌకర్లు ఆమె చెప్పిన పని చేసి పనిమున్నట్టు వెళ్ళిపోతున్నారు. శ్రీను పిలిస్తే దగ్గరకు వస్తున్నాడు, లేకపోతే లేదు. అతడు దృఢ నిశ్చయంతో కిందకు దిగాడు. అప్పుడే రామచంద్ర మామిడి తోట గురించి మాట్లాడుతున్నాడు. చూడమ్మా, అమ్మేటప్పుడే ఓ 50 రూపాయలు తగ్గించి క్యాష్ కావాలంటే పేచీ ఉండదు. ఇప్పుడు మనం ఏమన్నా లాభం లేదు. పాడుగాలికి పిందెలు రాలాయి అంటున్నాడు అన్నాడు. రాలితే డబ్బు తగ్గిస్తానని నాన్నగారితో చెప్పాడటనా? నాన్నగారు లేరు. ఇప్పుడే వాదించి లాభం లేదు కళా. అవును, ఇప్పుడు వాదిస్తే మీ లాభం పోతుంది కదూ? రమాపతి వెటకారంగా అడిగాడు. నా లాభమా? అదేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు రామచంద్ర. అవే వాళ్ళ దగ్గర మాట్లాడుకున్న కమిషన్ అన్నాడు నొక్కి పలుకుతూ. ఈ దెబ్బతో దెయ్యం పారిపోతుందనుకున్నాడు. రామచంద్ర నవ్వాడు. చాలా మంచి మాట చెప్పారు రమాపతి గారు. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. కమిషన్ వ్యాపారం నీ దగ్గర నేర్చుకుంటాను అన్నాడు. నోరు ముయ్యి. నీ నోరు ముయ్యాల్సిందే. ఎంత పెద్ద పొరపాటు చేసినా మళ్ళీ ఓ అవకాశం ఇస్తారు బ్రతకడానికి. నేను నీకు ఇస్తాను ఆ అవకాశం. బీ కేర్ఫుల్ అన్నాడు రామచంద్ర కోపంగా. ఏమిట్రా కూసావు? చెయ్యెత్తాడు. అక్కడే ఉన్న పనివాడు రమాపతి చెయ్యి పట్టుకుని ఆపాడు. రామాపతి గారు, మీరు చేసిన నేరం చిన్నదేం కాదు. కళ ముఖం చూసి ఈ ఇంట్లో ఉండనిస్తున్నాం అని వెళ్ళిపోయాడు. రామచంద్ర తిరస్కారంగా చూసిన చూపులు అతని హృదయాన్ని దహించి వేశాయి. అతను భార్య వైపు తిరిగాడు. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. క్షణం ఆలోచించిన రమాపతి భార్య వెళ్ళిన గదిలోకి వెళ్ళాడు. ఆమె అలసటగా మంచంపై వాలి కన్నీళ్లు తుడుచుకుంటోంది. కళ, రామాపతి వెళ్ళి ఆమె పాదాలు పట్టుకున్నాడు. వదలండి, ఏమిటిది? కాళ్ళు లాక్కుంది కళావతి. నాపై ఇంత కోపం వస్తుందని తెలిస్తే అసలు ఊరు కదిలేవాడినా అంటూ ఏడ్చాడు. నాకెవరిపైనా కోపం లేదండి. నా జన్మ ఎందుకు అని ఏడుస్తున్నాను. ప్రతి మనిషికి ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. నా జన్మ వృధా అన్నది వెక్కుతూ. అలా అనకు డార్లింగ్. నాలో ఏం ప్రత్యేకత ఉంది? నేను నీలాంటి మనిషినే అనబోయాడు. మధ్యలోనే తుంచేసింది కళావతి. పరాయి స్త్రీలను ఆకర్షించే అపూర్వమైన అస్త్రం ఉందండి. వెళ్ళండి, మీ ఇష్టం వచ్చినట్లు ఊరేగండి అన్నది ఈసడింపుగా. నువ్వు ఎన్ని మాటలన్నా నీ పాదాలు వదలను అని గట్టిగా పట్టుకుని ఆమె వడిలో తలపెట్టుకుని ఏడ్చాడు.
అతని నిప్పులా ప్రేమను రాజేశాడు. ఆమె వెన్నలా కరిగిపోయింది. ఆ రోజు రామచంద్ర కోసం కబురు చేసింది కళావతి. అతనికి ఊళ్ళో పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయని క్షణం తీరిక లేదు. సాయంత్రం వచ్చాడు. ఏమిటి కళ, ఎంత త్వరగా రావాలన్నా కుదరలేదు. రాజ్యలక్ష్మి వచ్చిందట. నేనింకా ఇంటికి వెళ్ళి చూడలేదు అన్నాడు చెమట తుడుచుకుంటూ. ఏం లేదన్నయ్యా, మీ బావగారు వ్యవహారాలు తనే చూసుకుంటారట. చాలా మారిపోయారన్నయ్యా. డబ్బు నాకే ఇస్తారట. మీ అన్నయ్యకు మంచితనం ఉందేమో గాని వ్యవహారాలు తెలియవు అన్నారు అంటూ నవ్వింది. రామచంద్ర తెల్లబోయినట్లు చూశాడు. కళావతి లాంటి అల్పసంతోషులైన భార్యలుండబట్టే భర్తలు ఆటలు సాగుతున్నాయి అనుకున్నాడు. చాలా సంతోషం కళ. నాకు రెండు వైపులా పని ఊపిరి సలపకుండా ఉంది అన్నాడు. రేపిస్తారా కాగితాలు అన్నది. ఇక్కడే ఉన్నాయి, ఇప్పుడే ఇస్తాను అన్నాడు. జీతగాడిని పిలిచి ధర్మయ్యకు నమ్మకమైన మనుషులను రప్పించాడు. వారి ముందు కాగితాలు అప్పగించి అతను రాసిన వీలునామా కూడా చూపించాడు. రామాపతి వీలునామా కంగారుగా చదివాడు. అతనికి మతిపోయింది. పొలాలన్నీ శ్రీనుకు వ్రాసి దానికి రామచంద్రను గార్డియన్గా నియమించాడు. అప్పుడు తను లేడని, అలా రాసుంటారని, పెద్దలు రామచంద్రనే సపోర్ట్ చేస్తారని తెలుసు. మౌనంగా మడిచిపెట్టాడు. రామాపతికి ఆశ్చర్యంగా ఉంది. ధర్మయ్య గారి కర్మ గురించి ఖర్చు పెట్టిన లెక్కలు లేవు. బహుశా నగదు ఉండి ఉంటుంది. ఎంత మిగుల్చుకున్నాడో అనుకున్నాడు. మా మామగారి కర్మకాండలకు ఆయన ఖర్చు రాయలేదేం? ఆయన మీకు మామగారు, నాకు తండ్రిలాంటివాడు. అదంతా నేనే పెట్టుకున్నాను అన్నాడు. అదేమిటన్నయ్యా, ఆయన సంపాదించినదంతా లేదా? ఎంతో చెప్పు, ఒడ్లు ఆడించి ఇచ్చేస్తాను అన్నది కళావతి. కళా, నీకు మతిపోయింది. అతనేదో ప్రేమతో చేశానంటే వద్దనటం భావ్యంగా లేదు అన్నాడు రమాపతి. అన్నీ అప్పగించాడు. ధర్మయ్య బీరువాలో 1000 రూపాయలు దొరికాయి. అవి ఆయనే ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులు వస్తాయని ఉంచేవాడు. అది తీయాలంటే మనసు అంగీకరించలేదు. రమాపతి ఆకలిగొన్న పిల్లులా వాటిని అందుకుని జేబులో పెట్టుకున్నాడు. భార్య, అతను భర్త. తను ఏమనగలడు? రామచంద్ర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. జేబులో డబ్బు పడగానే పట్నం ప్రయాణమయ్యాడు రమాపతి. ఏమైనా కావాలా అని అడిగాడు. అల్లుడికి బాధ్యత తెలిసిందే అమ్మా. మంగమ్మ మురిసిపోయింది. కానీ 3వ రోజు ఖాళీ జేబులతో వచ్చాడు. కళ, వెళ్తుండగానే ఎవరో జేబులు కొట్టేశారు. నన్ను నమ్ము డియర్ అన్నాడు కన్నీటితో. కళావతి నమ్మింది, ఓదార్చింది. భర్త అవసరాల కోసం ధాన్యం అమ్మింది. ఆ డబ్బు పట్టుకెళ్ళాడు. ఎవరో స్నేహితుల్ని ఆదుకున్నానని మళ్ళీ ఖాళీ జేబులతో వచ్చాడు. అది కాదు కళ, ఇక్కడ కాపురం, రావడం పోవడం నాకు విసుగ్గా ఉంది. బస్సు ఛార్జీలు, జేబులు కొట్టడం నాకేం నచ్చలేదు సుమా. కళావతి మాత్రం ఏం చేయగలదు? అది కాక మనకున్నదెంతమందని? ఒక్కగానొక్క పిల్లాడు. వాడిని ఈ పల్లెకు అంకితం చేయడం బొత్తిగా నచ్చలేదు అన్నాడు. అప్పుడు కాస్త చలనం వచ్చింది కళావతికి. అవును, తన కొడుకు చదువుకోవాలి. సిటీలో అయితేనే బాగా చదువుతాడు. ఆమె రామచంద్ర దగ్గరకు వెళ్ళి ఈ విషయం ప్రస్తావించింది. కళ, కొన్నాళ్ళాగు, ఏ సైనిక్ స్కూల్లోనో చేర్పిస్తాను అన్నాడు. అతని ఇంట్లో చాలామంది ఉండడం చేత తిరిగి వచ్చింది. అదే విషయం భర్తతో చెప్పింది. చెస్, వాడెవడు మన అబ్బాయిని చదివించడానికి? వాడికెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని పళ్ళు కొరుకుతూ కూర్చున్నాడు. అక్బర్, అమితాబ్ వచ్చారు. ఏమట గురు, ఏమిటి కదా, వచ్చి ఇక్కడ దాక్కున్నావా? అమితాబ్ అడిగాడు కోపంగా. దాక్కున్నానా? రోజూ రావాలని ప్రయత్నమే. మా ముసలాడు చచ్చాడు. అన్నీ అప్పులే. మీ డబ్బు క్షేమంగా ఉంటుందని మా మామ దగ్గర పెట్టాను. అతను కాస్త గుట్టుక్కుమన్నాడు. వ్యవహారాలు ఓ కొలిక్కి తెచ్చి వచ్చి కలుస్తాను అన్నాడు. రామాపతికి డబ్బు చేతిలో ఉన్నవాడు తప్ప ఇతరులు కనిపించరు. కనిపించినా వాళ్లను కూర్చోమని అనడు. అతను పని ఉన్నట్టు లేచాడు. ఏమయ్యా, మమ్మల్ని బేవకూఫ్ గాళ్లని చేసిపోదామనా? మా డబ్బు మాకిస్తే గాని కదలం. విసురుగా అక్కడ కుర్చీ లాక్కుని కూర్చున్నాడు అక్బర్. అమితాబ్ మరో కుర్చీలో కూర్చోబోయాడు. హీరోగారు, అట్లా ఊళ్ళకు పోయి నలుగురిని పిలు అన్నాడు అక్బర్. అమితాబ్ పోబోయాడు. ఆగాగు అమితాబ్, ఇలా రావయ్యా బాబు, అన్నిటికీ తొందరపడితే ఎలా? రమాపతి కంగారుగా లేచి అమితాబ్ను లాగి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నేను బెంగళూరు వెళ్ళింది నీకోసమే అంటే నమ్మవేం? నాకీ వేషం వద్దు. మా డబ్బు మాకు వాపసు కావాలి అన్నాడు దృఢంగా. అవునుండ్రి, మాకు మా డబ్బు కావాలి. అక్బర్ అతన్ని బలపరిచాడు. ఏమయ్యా ఈ జబర్దస్తి?
సినిమా తీయాలని డబ్బిచ్చారు. సినిమా ఏర్పాటులో ఉండగా మా మామగారు పోయారు. ఆయన డబ్బు ఎక్కడ పెట్టాడో తెలియదు అన్నాడు కాస్త గట్టిగా. అదంతా మాకనవసరం. నువ్వు లేనప్పుడు మీ మామగారు ఒక్కనాడైనా నా దగ్గర డబ్బుంది అని అనలేదేం అన్నాడు అమితాబ్. అతనికేం తెలుసు ఆ డబ్బు మీదని? ఇంట్లో అతనికి కర్మకాండ చేయించారు. ఉన్న డబ్బు ఖర్చయింది. ఇప్పుడు లేదు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అన్నాడు నిర్లక్ష్యంగా. ఇగో నీ నకరాలు షారు నా దగ్గర కాదు రమాపతో. అక్బర్ లేచి, నీకు తెలవదేమో, నీ ఎముకలు సున్నం సున్నం చేసి గోడకేసి రాసేస్తాం అన్నాడు కోపంగా. మీరు డబ్బిస్తారా? మా ఇష్టం వచ్చింది తీసుకుపోమ్మంటారా చెప్పండి? అమితాబ్ లేచి చేతులు మడిచి అడిగాడు. ఏం కొడతారా అడిగాడు. ఉత్తగా కొట్టం, కైమా కైమా చేస్తాం, యాదుంచుకో. అక్బర్ దెబ్బంటే హైదరాబాద్ అబ్బా అంటుంది. లేచి జబ్బ చరిచాడు అక్బర్. తేల్చి చెప్పు. కూటికి లేకపోయినా గొప్పలకేం తక్కువ లేదు. అమితాబ్ ముందుకు వచ్చాడు. వారం రోజుల సమయం కావాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు తగ్గుతూ అన్నాడు. అలాగే గ్రాంట్ చేస్తున్నాం. తల తాకట్టు పెట్టి అయినా మా డబ్బు మాకు ఇవ్వాలి. లేదంటే నీ ఒళ్ళే సున్నం కాదు, నీ భార్యను తీసుకుపోయి ఏం చేస్తామో మాకే తెలియదు అన్నాడు అమితాబ్. ఇన్నివా? పెక్కులు గిక్కులు వద్దు బాయ్. 4 దినాలు కాళ్ళు చేతులు మంచిగా ఉండనియ్యి అన్నాడు అక్బర్. అమితాబ్ శ్రీనును పిలిచాడు. శ్రీను భయపడుతూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఎందుకంత భయం బాబూ? మీ అమ్మనడికి కాఫీ పట్రా అన్నాడు. శ్రీను తుర్రున లోపలికి వెళ్ళిపోయాడు. ఏమిటని ఆశ్చర్యంగా ఉందా రమాపతి గారు? మమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు. మొహం తెలియని వాళ్లకు నమ్మి డబ్బులిచ్చామంటే వసూలు చేసుకునే సత్తా ఉందనే. మళ్ళీ వచ్చినప్పుడు భోజనాలు కూడా అడుగుతాము అన్నాడు అమితాబ్. తనే తెలివైన వాడినని అనుకోవడం ఎంత పొరపాటో అర్థమైంది రమాపతికి. కాఫీ రాగానే తాగి వెళ్ళిపోయారు. రమాపతి బోనులో పడ్డ ఎలుకలా తిరుగుతున్నాడు. అతనికి వాళ్ల హెచ్చరికలే గుర్తుకు వస్తున్నాయి. బీడీ కాల్చుకున్నాడు తలభారం తగ్గించుకోవడానికి. శ్రీలక్ష్మికి ఒక్క నిమిషం తీరికలేదు. మెంబర్లందర్నీ తెచ్చి మేపాలి. వాళ్ల దయాభిక్షతో భర్త పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవుతాడు. ఎన్నికలను వ్యాపారాలుగా చేశాడు స్వార్థపరులు. ఆ వైపు మొగ్గిన వారికి ఆ పద్ధతులు అవలంబించక తప్పదు. అందుకే రోజూ 50-60 మందికి భోజనాలు తప్పడం లేదు. రాజ్యలక్ష్మి ఉన్న 4 రోజులు కాస్త తేలిక అనిపించింది. ఆమెను తల్లిదండ్రులను అరవింద ఆశ్రమానికి పంపాడు రామచంద్ర. నరసింహ అత్తగారు ఉన్నా ఆమెకు పని తప్పడం లేదు. ఆ రోజు మధ్యాహ్నం పనులయ్యాక నడుం వాల్చింది శ్రీలక్ష్మి. భాగ్యమ్మకి అలా బయటకు వెళ్ళి నలుగురితో మాట్లాడకపోతే తోచదు. నరసింహ బీడీ కాల్చుకోవడానికి వెళ్ళాడు. రామచంద్ర ఏదో పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. శ్రీలక్ష్మి నడుం వాల్చింది. బెల్ కొట్టడం వినిపించింది. ఈ మధ్య రామచంద్ర చాలా ఆలస్యంగా వస్తున్నాడు. ముందటి గదులలో పడుకున్న వాళ్లంతా లేవడం ఎందుకని బెల్ను బెడ్రూంలో పెట్టించాడు. స్విచ్ బయట ఉంటుంది. ఆ స్విచ్ అతనికే తెలుసు. రేపు వస్తానన్న పెద్ద మనిషి తొందరగా వచ్చారేమబ్బా అనుకుని లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా నిల్చున్న వ్యక్తిని చూసి అవాక్కయ్యింది. ఏ వ్యక్తిని తను అసహ్యించుకుంటుందో, ఏ వ్యక్తి ముఖం చూడడానికి ఇష్టపడడం లేదో ఆ వ్యక్తి రావటమా? లోపలికి రావచ్చా? రండి, దారి వదిలింది. అతను వచ్చి డేగ కళ్ళతో హాలు పరీక్షగా చూశాడు. 1/2 డజను ఫ్రేమ్ కుర్చీలున్నాయి. మధ్య టేబుల్ ఉంది. హాల్లో ఒకవైపు గోడకు మహాత్ముని ఫోటో ఉంది. మరోవైపు నఖచిత్రాల మోడల్ ఉన్న అజంతా శిల్పాలతో కూడిన క్యాలెండర్ ఉంది. ఏడి మీ శ్రీరామచంద్రుడు అన్నాడు వెటకారంగా. అయోధ్యలో ఉంటాడు అన్నది. మాటలు నేర్చావే, చేతలు నేర్చుంటే సంతోషిస్తాను అన్నాడు కూర్చుని. అతను అలా అసభ్యంగా రావడమే అసహ్యంగా ఉందామెకు. తెల్ల లుంగీ పంచె, దానిపై నెట్టెడ్ బనియన్, మెడలో తిరుపతి వెంకటేశ్వర స్వామి బిళ్ళ ఉంది. గౌరవనీయులైన వ్యక్తులెవరూ అలాంటి వేషం వేసుకోరు. ఎందుకొచ్చావ్? తీక్షణంగా అడిగింది. నాకు డబ్బు అవసరంగా ఉంది. మా ఆస్తిని మాయం చేసి తన చేతిలోకి తీసుకున్నాడు మీ ఆయన. అది తాకట్టు పెట్టాలి అన్నాడు కూర్చుని. అది ఆయన చెయ్యరు. చేయరని తెలుసు, నువ్వు చేయించాలి అన్నాడు. అటువంటి విషయాలలో నేను కాదు కదా, నన్ను ఆయనను పుట్టించిన బ్రహ్మదేవుడు చెప్పినా వినరు అన్నది దృఢంగా. వినేలా చేయడం నాకు తెలుసు. జేబులో ఫోటోలు తీసి బల్లమీద వేశాడు. ఆమె కళ్ళు అగ్నిగోళాలు అయ్యాయి. కోపంగా చూసింది. ఆయనకు పోస్టు చేశావుగా, ఆయనకంతా తెలుసు. ఆయన నీలాంటి నీచుడు కాదు అన్నది ఆవేశంగా.
ఈ ఫోటోలు ఆయనకొక్కడికే తెలుసు. నువ్వు నీ భర్తకు చెప్పి బ్యాంక్ లోన్ వచ్చేలా చేయకపోయావో ఇవన్నీ పాంప్లెట్స్గా అచ్చు వేయిస్తాను. వాటి కింద మీకు కాబోయే పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఎంత గడ్డి కరిచి డబ్బు సంపాదిస్తున్నాడో చూడమని రాస్తాను. ఊరంతా చదివి సంతోషించి మీ ఆయన ముఖాన షటప్, మళ్ళీ ఒక్క మాట అంటే తల బద్దలు కొడతాను. మేమేం అపకారం చేశాం అన్నది ఆగ్రహంగా. ఇతరులకు ఉపకారం చేయబోవటమే. అతని మాట పూర్తి కాకముందే వైర్ చుట్టలు తీసుకుని నలుగురు మనుషులు వచ్చారు. రామచంద్ర గారు ఫోన్ ఫిక్స్ చేయమన్నారమ్మా అన్నారు. రండి అన్నది వణుకుతున్న కంఠంతో. రామాపతి లేచాడు. వస్తాను, నేను చెప్పింది అక్షరాలా చేస్తాను అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. వాళ్ళు పని చేస్తుంటే కుర్చీలో ఓ బొమ్మలా కూర్చుంది. వాళ్ళు పని పూర్తి చేసి ఫోన్ ఎక్స్చేంజ్కి చేసి చూసి వెళ్ళిపోయారు. ఏమిటే లక్ష్మి అలా కూర్చున్నావు? వాళ్ళు వెళ్ళిపోయి చాలాసేపయింది అన్నది భాగ్యమ్మ. అత్తయ్య, నాకు తలపోటుగా ఉంది, వంట చేయలేను. సరే, కాఫీ తాగి పడుకో. ఆమె కాఫీ కలిపి ఇచ్చింది. అతని ముందు బింకంగా మాట్లాడినా ఆమెకు ఎక్కడ లేని భయం పట్టుకుంది. తను అత్యాశతో ఇంట్లో నుండి వెళ్ళిపోయి భర్తకు తీరని కళంకం తెచ్చింది. ఇప్పుడు అతను నిజంగా కరపత్రాలు పంచిపెడితే తన జీవితం ఏం కావాలి? తను ఏమైనా పర్వాలేదు, బంగారు భవిష్యత్తున్న భర్త ఎంత అవమానం పాలవుతాడు? వీల్లేదు. ఏ పరిస్థితుల్లోనూ భర్తకు అవమానం జరగడానికి వీల్లేదు. ఆమెకు ఎక్కడ లేని తెగింపు వచ్చేసింది. లేచి భాగ్యమ్మ తల దగ్గరున్న అట్టపెట్టె తీసుకుంది. ఏం కావాలమ్మా? భాగ్యమ్మ చెమట్లు తుడుచుకుంటూ అడిగింది. ఏం లేదత్తయ్య, తలనొప్పి మాత్రం ఉందేమోనని అన్నది. తలనొప్పి బిళ్ళలు లేవే, నిన్న చిలకమ్మ అడిగితే ఇచ్చాను. కాలు నొప్పి అయినప్పుడు నిద్రమాత్రలే ఉన్నాయి. నరసింహను డాక్టర్ గారి దగ్గరకు పంపనా అన్నది కంగారుగా. వద్దులే అత్తయ్య అన్నది. ఆమె అంతరంగం కదిలిపోతోంది. ఏమిచ్చి వీళ్ల రుణం తీర్చుకోగలదు? చాలాసేపు అలా కూర్చుండిపోయింది. రామచంద్ర ఫోటో బల్లమీదుంటే తీసి గుండెలకు హత్తుకుని పడుకుంది. రాత్రి 9ంటికి బస్ దిగిన రామచంద్ర తన అతిథులను పలకరించి ఇంటికి వచ్చాడు. నిన్ను పడుకొమ్మని చెప్పాను కదమ్మా అన్నాడు కాస్త కోపంగా. అమ్మాయికి తలనొప్పిగా ఉందిరా, పడుకుంది అన్నదామె లేచి వంటింట్లోకి వెళుతూ.